శివాయ నమః. రాజమహేంద్ర నగరం మెయిన్ రోడ్లో శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ సంస్థ బాధ్యత గత 13 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసిన షిరిడి సాయిబాబా వారి మందిరంలో 2012వ సంవత్సరంలో మార్చిలో ప్రతిష్ఠ జరిగింది. అది ప్రతి సంవత్సరం అది లగాయితూ ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ఠా మహోత్సవం వార్షికోత్సవం 3 రోజులు స్వామివారికి ఉదయం పూట వేదోక్తమైన కార్యక్రమాలు, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి ఉపన్యాసము, మిగిలిన కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు 3 రోజులు కూడా ఎంతో వైభవంగా ఈ సంస్థ వారు ఈ ప్రతిష్ఠా మహోత్సవ వార్షికోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఈ స్వామికి, ఈ పట్టణానికి, దేశానికి కూడా స్వామి యొక్క అనుగ్రహంతో సుఖశాంతులు కలగాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం జరిపిస్తున్నారు. వార్షిక మహోత్సవాలు అలాగే ఈ సంవత్సరం 14వ సంవత్సరంలో ప్రవేశించాడు స్వామి. 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరంలోకి ప్రతిష్ట వార్షికోత్సవం ప్రారంభమైంది. ఈ 3 రోజులు దీక్షగా ఈ రోజు మొదటి రోజు స్వామివారికి విశేష మంత్రాలతోటి, మొదటి రోజు విశేష ద్రవ్యాలతోటి అభిషేకం, అంటే చాలా విశేషంగా అన్నమాట. అభిషేకాలు అంటే ఏదో మామూలుగా పాలు అది ఇలా కాకుండా ఎంత అయితే మంత్రకృతంగా ఎంత అయితే జరగాలని నియమిత సంఖ్య ఉందో ఆ సంఖ్య ప్రకారంగా ఈ రోజు కార్యక్రమం స్వామికి విశేష అభిషేకం. అలాగే మధ్యాహ్నం మళ్ళీ మహిళా మండలి వారి చేత విష్ణు సహస్ర పారాయణాది కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. అలాగే రాత్రిగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు. అలాగే రేపు ఉదయం స్వామివారికి 2వ రోజుగా విశేష పుష్ప పూజ. అనేక ఎన్ని రకాల పుష్పాలు అయితే దొరుకుతాయో అన్ని రకాల పుష్పాలు, తులసి, మారేడు దళాలు, వివిధ పరిమళ పుష్పాల చేత విశేష పుష్ప పూజ రేపు ఉంటుంది. అలాగే రేపు కూడా మధ్యాహ్నం సంస్కృత కార్యక్రమాలు, విష్ణురాత్ర పారాయణ, ఉపన్యాసం, సంస్కృత కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి ఉదయం 3వ రోజు శుక్రవారం నాడు ఉదయం స్వామివారికి శాంతి అభిషేకం చేసి శాంతి హోమం, పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారికి ఇక్కడ భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. మహా అన్న సమారాధన ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఎంతో వైభవంగా ఈ సంస్థను స్థాపించిన రాయపాటి మదన గోపాల స్వామి గారి దంపతులు, అలాగే వారికి మాకు అందరికీ గురుదేవులైన అద్దంతి ప్రభాకర శ్రీరామచంద్ర శర్మ గారు, వారి యొక్క గోపాలం గారి పరివారం, నాగేశ్వరరావు గారు మొదలైన వాళ్ళంతా చాలా మంది ఉన్నారు పనిచేయండి ఈ స్వామి కోసం ఈ సేవ చేసేవారు. అలాగే ముఖ్యంగా అచ్చగ స్వామి వారి శ్యామ గారు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేస్తూ ఎంతో అభివృద్ధిలోకి స్వామికి సేవా విశేషంలో ఎటువంటి లోటు లేకుండా సేవలు చేస్తూ స్వామి యొక్క అనుగ్రహంతో సంస్థ అభివృద్ధిలో ఉండి తద్వారా వారు ఇటువంటి అనేక ధర్మ కార్యాలు ఆచరిస్తూ ఈ పట్టణానికే మంచి పేరు తీసుకొస్తూ ఉండాలని స్వామిని మనసారా ప్రార్థన చేస్తూ ఈ 3 రోజుల్లోనూ 50 మంది భక్తులు కూడా ఎవరైతే వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారో వారు బాబారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని, పరిపూర్ణంగా ఉండాలని స్వామిని మనసారా ప్రార్థన చేస్తూ అందరి సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వెంకటేశ్వర ఫైనాన్స్ సంస్థ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయింది. గుడి స్థాపించి బాబా ప్రతిష్ఠ చేసి 14వ సంవత్సరం ఇది. ఈ 35 ఏళ్ళ బట్టి 14 ఏళ్ళ బట్టి ఇలాంటి సేవ చేస్తూ వస్తున్నాను నేను. ఎందుకంటే అందరూ సంస్థ ఏదో బంగారం పెడతారు, డబ్బిస్తారు అనుకున్నారు. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, నేను అడిగినప్పుడు వైదిక సాంప్రదాయం ఉండాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి, సాహిత్య సేవ ఉండాలి, ప్రజలకి ఈ రకంగా డబ్బు గౌరవం కాకుండా ఇలా కూడా మనం సేవ అందించాలని చెప్పేసరికి వాళ్ళు అంగీకరించారు. అలా చేసుకుంటూ వస్తున్నాం. ఈ 14వ సంవత్సరం పూర్తయింది. ఇలా 14 సంవత్సరాల బట్టి నా చేతి నిజంగా మా గురుదేవుడు దయ్య, బాబా దయ్య, ఇంకా మా స్వాములు ఉన్నారు. అలాగే 14 సంవత్సరాల బట్టి చెప్పినప్పటి నుంచి విశ్వ విరామం లేకుండా మేము సంవత్సరానికి ఒకసారి వస్తాం ఉత్సవాలు. కానీ ఇక్కడ అర్చక స్వామి మన ఈ స్వామి వారు అంతా ఇక్కడ ఉండి చాలా బాగా నడిపిస్తున్నారు. మేము బాగా చేయగలుగుతాం అంటే వాళ్ళు చేయబట్టే మేము చేయగలుగుతున్నాము. మీ అందరి సహకారం కూడా మాకుంది. ఇలా కొనసాగాలని మీ అందరి సహకారంతో మరి మంత్రకాలు చేయాలి కదా. ప్రతి సంవత్సరం చేస్తాం. కాటక మంత్రాలు ఉంటాయి, అశ్వగత పర్వాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే 4 వేదాల సంబంధమైన గొప్ప మంత్రాలు ఉంటాయి. అది ఉపనిషత్ మంత్రాలు ఉంటాయి. వాటితో అభిషేకం చేసేవారు మరి వీరికి అందరికీ తెలియదు కాబట్టి నన్ను ఎందుకు పెట్టారంటే ఆయన మంత్రం చదువుకోవడం సేపు నిరంతర మంత్ర జపం చేస్తూ చేయాలన్నమాట. మా గురుదేవుల మంత్రం ఉంటుంది.
అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీనికి కారణం ఏంటంటే మీరు తెలియంది ఇలా చేస్తే నేను బ్రహ్మచారిని సన్యాధ్యక్షుడు ఉన్నవాడిని అక్కడ ధారపోసేసరికి ఈ గుడి బాగా ఇంకా వృద్ధిలోకి వచ్చి పట్టణానికే కాదు మన రాష్ట్ర దేశానికి అంతా ఉపయోగపడే శక్తి అక్కడ వస్తుంది. మేము ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా దాంట్లో సమస్త మంత్రకాండాలతోటి ఆ శక్తి వచ్చేలా ప్రతిష్ఠ చేసాం. దాన్ని వృద్ధి చేసుకుంటాం. ఎందుకు చేయాలంటే గుడి దేవుడే కదా, మనం ఎందుకంటే మనం చేసుకుంటే మనకు వస్తుంది. ఆయన ఎప్పుడు ఎక్కడైనా ఒకటే కానీ చైతన్యం రావాలంటే మనం ఆ చైతన్యం పైకి వచ్చి ప్రపంచం అందరికీ ఉండాలంటే మనం మనం చేయాలి. కాబట్టి ఇది హైందవ కర్మకాండలో అద్భుతమైన ఘట్టం. ఇది మంత్రమే కాదు, చేసేటువంటి దీక్ష ఉండాలి. అంటే బ్రహ్మచారి దీక్ష ఉండాలి, సన్యాదీక్ష ఉండాలి. వీళ్ళు ఎందుకు చేయాలంటే సంసార తాపత్రయం ఉండదు. ఫైనాన్షియల్కు దీంట్లోకి ఉన్న దాంతో సంబంధం ఉంటుంది ఎవరితోటి. ఆయనతో మా గురువు గారితో దీక్ష ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్యక్తి తీసుకుంటూ వస్తున్నాం. ఇది చేయాలంటే మీకు కూడా కొంచెం ప్రవేశం ఉండాలి. అది చెప్పడం ఇంతగా చెప్పడం ఇవ్వదు అని ఇప్పటిదానికి ముగ్గురు మహామూర్తులు ఉన్నారు. ఒకటి ఎవరంటే మేధా దక్షిణామూర్తి, తెలియదు. సమస్త మంత్రకాండకి వేదాంగానికి అధిపతి ఆయనే, ఆయన ద్వారా వచ్చింది. రెండో దత్తాత్రేయుల వారు, ఉపాసనాకాండ దీక్షకాండ అంటారు, ఇది దత్తాత్రేయుల వారు. మూడో మహావ్యక్తి ప్రపంచం అంతా పుంచే ఆదిశంకరాచార్యుల వారు. మనకి దీక్ష పెట్టింది ఆయనే. ఇలా చదవాలి, ఈ 4 వేదాలు ఈ రకంగా చేసుకురావాలి, ఈ రకమైన సాంప్రదాయం ఉంది, అర్చన ఇలా చేయాలి, అభిషేకం ఇలా చేయాలి, హారతి ఇలా ఇవ్వాలి, ఎంతమంది పండితులు ఉండాలి, ఎవరు ఏ మంత్రం పఠించాలి, దీక్ష చేసేవాళ్ళు ఎలా ఉండాలి, ఇదంతా ఇచ్చిన శంకరాచార్య మహానుభావుడు ఆయన భిక్షిది. అందుకు ఇలా చేసుకురావాలన్నమాట.